శివరాత్రి రోజు మాత్రం మనం అక్కడ రావాలనుకుంటే కంపల్సరీ ఒక రోజు మాత్రం త్యాగం చేయాల్సిందే. లైఫ్ లో ఒక్కసారి ఈ టెంపుల్ కి వెళ్ళాలి మనం. చుట్టూ గోదావరి, ఇసుక మధ్యలో శివయ్య టెంపుల్ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అండి. నైట్ వ్యూ అయితే సూపర్ ఉంటదండి. తెలుసా మీకు అసలు శివరాత్రి రోజు పట్టుసీమలో అసలు ఎలా ఉంటుందో వైబ్ అనేది ఫుల్ వీడియో మీకు చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వీడియో చూసి మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. ఎవరైనా పట్టుసీమ వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. మన ప్రతి వీడియో చూడండి, మీకు ఎక్కడ బోర్ కొట్టదో ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తాను, నాది గ్యారంటీ. మేమైతే ఇంటికాడ నుంచి బయలుదేరి ఇక్కడ పట్టుసీమ వచ్చేటప్పటికి 1:30 అయిందండి. చూసారు కదా 1 by 1 క్రౌడ్. ఇంకా అంటే మాకన్నా ముందు వచ్చిన వాళ్ళు కూడా దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నారు. మేమైతే కరెక్ట్ గా మధ్యాహ్నం 1:30 అయితే వచ్చామండి. నేనైతే స్పెట్స్ పెట్టుకున్నాం కదా అని చెప్పేసి కొంచెం ఏదో ఎక్స్ట్రాలో స్టైల్ అనుకోకండి. ఎండ అయితే చాలా అంటే చాలా గట్టిగా ఉందండి. కొంచెం కళ్ళు మండది అని చెప్పేసి అయితే స్పెట్స్ పెట్టుకున్నాం. ఎందుకంటే కొంచెం దర్శనం చేసుకోవడానికి అయితే చాలా టైం పడుతుంది కాబట్టి, అందుకే ఎండలో అంతసేపు ఉండలేం కాబట్టి స్పెట్స్ అయితే పెట్టుకున్నాను నేను. మేమైతే దర్శనం చేసుకోవడానికి లైన్ లో వెళ్తున్నామండి. మీరు అక్కడ చూసుకున్నట్టయితే ఫైర్ ఇంజిన్ కూడా ఉంది. ఎందుకంటే అక్కడ జనాలు కంట్రోల్ చేయడానికి లైన్ లో పెట్టడానికి అయితే అక్కడ మీకు తాటాకులతో కట్టి అక్కడ మీకు లైన్ లో సెట్ చేశారు చూడండి. అందరినీ 1 by 1 పంపించడానికి జాగ్రత్తగా. సో అందుకనే ఇన్ కేసు ఎప్పుడైనా ఫైర్ అవుతాయి అని చెప్పేసి ముందుగానే ఫైర్ ఇంజిన్ అయితే పెట్టారు మన పోలీస్ వాళ్ళు అయితే. ఈ రోజు మాత్రం శివయ్య మాత్రం మాతో భలే ఆడుకుంటున్నాడండి, మామూలుగా లేదు. చూస్తే నాకు ఎందుకో చుక్కలు కనిపిస్తున్నాయి ఈ రోజు నాకు. ఇక్కడ క్రౌడ్ చూస్తేనేమో చాలా జనం ఉన్నారు, టెంపుల్ చూస్తేనేమో చాలా దూరంగా ఉంది. ఇప్పుడు ఎంతసేపు పడుతుందో తెలీదు. మైక్ లో మాత్రం 4-5 గంటలు పడుతుంది అంటున్నారు దర్శనానికి. నాకేం అర్థం అవ్వట్లేదు ఈ రోజు అయితే. పాపం నేనేమో లాస్ట్ టైం ఎప్పుడో వచ్చానండి 5 years బ్యాక్. 2 గంటల్లో దర్శనం అయిపోద్ది రండి అని చెప్పేసి మా ఫ్రెండ్స్ ని అయితే తీసుకొచ్చాను. ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ చూస్తే మామూలుగా లేదు, నన్ను కొట్టేసేలా ఉన్నారు. మీరు అక్కడ చూసుకున్నట్టయితే హోల్డింగ్ ఏరియా 2, 3, 4, 5 అని చెప్పేసి ఉంది అండి. నాకు ఇది చూడగానే తిరుపతి గుర్తొచ్చింది. అక్కడ కూడా అలాగే జనాలు కంట్రోల్ చేయడానికి ఒక రూమ్ లోంచి ఒకరిని అలా షిఫ్ట్ చేస్తూ ఉంటారు. ఇంత కష్టపడి లైన్ లో నుంచి ఉంది ఎందుకంటే 40 రూపీస్ టికెట్ గురించి అండి. దీని గురించి అయితే ఒక మినీ యుద్ధమే జరిగింది. నేను ఇంకా ఏమన్నా ఫ్రీ అనుకున్నాను, కాకపోతే ఇక్కడ టికెట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఈచ్ వన్ ప్రతి ఒక్కరికి 40 రూపీస్ తీసుకుంటున్నారు. మనం అయితే ఇప్పుడు గోదావరి మధ్యలో పడవల సాయంతో అయితే అటుపక్క వెళ్తున్నాం, అదే టెంపుల్ వైపు వెళ్తున్నాను మనం. ఇలాంటి ఎక్స్పీరియన్స్ భలే ఉంటది అండి. కాకపోతే క్రౌడ్ ఎక్కువ ఉన్నారు, మామూలుగా లేదు, తీరిపోతుంది తిక్క. ఇప్పుడే మనం అయితే పడవ నుంచి అలా దిగి అలా ఇసుకలోకి అడుగు పెట్టాం. ఎండ అయితే మామూలుగా లేదు. చెప్పులు లేకుండా నడిసేమంటే అయిపోయిందా మన పని. ఇంకా క్రౌడ్ మాత్రం మామూలుగా లేరండి. అయినా కూడా కొంచెం మనకి హెల్ప్ఫుల్ గా అవ్వాలని చెప్పేసి కిందనైతే ఇసుక దిమ్మలు అయితే వేసారు. దాని మీద నుంచి అయితే నడితే కొంచెం మనకి పెద్దగా పెయిన్ అయితే ఏమనిపించదు. ఇక్కడ ఉన్న పాయింట్ అయితే నాకు బాగా నచ్చిందండి. పెద్దోళ్ళు కానీ చిన్నపిల్లలతో ఉన్న వాళ్ళు కానీ అంత ఎండలో అయితే అక్కడ అలా కంటిన్యూగా నల్లరు కాబట్టి వాళ్ళ కోసం అయితే ఇలా కట్టారు. కొంచెం నీళ్ళు అయితే కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు అలాంటి వాళ్ళు అయితే. ఇంత ఎండ ఇంకా కాసేపు నడిస్తే దేవుడు కనిపిస్తలేదు తెలియదు కానీ మాత్రం మాకు మాత్రం చుక్కలు అయితే కనిపిస్తున్నాయండి. అందుకని చెప్పేసి అలా పక్కన ఉన్న పుచ్చకాయలు అయితే నేను మా ఫ్రెండ్స్ ఇద్దరం తీసుకొని ముగ్గురు అలా అయితే చెరుకు ముక్క అయితే తిన్నాం. కానీ ఇక్కడ నచ్చిన పాయింట్ ఏంటంటే అన్న ఒక్క ముక్క కూడా 10 రూపాయలు అమ్ముతున్నాడు. ఇదే ముక్క బయట కూడా 10 రూపాయలే. కాకపోతే అక్కడ వాళ్ళు వ్యాపారం చేసుకున్నారు కాబట్టి ఇంత లోపలికి వచ్చి కనీసం ఒక 20 రూపాయలు అమ్ముకోవచ్చు. కాకపోతే అన్న 10 రూపాయలకి ఇచ్చాడు. ఆ పాయింట్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మనం ఎంతో కష్టపడి దేవుని చూడాలన్నా కొద్దిగా ఓపిక ఉండాలి కదండి. అందుకని చెప్పేసి ముగ్గురం అయితే అలా తల పుచ్చకాయ అయితే పొట్టలు వేస్తాం కొద్దిగా ఓపిక రావడానికి, అది కూడా దర్శనంలో లైన్ లో నుంచోడానికి. నేనైతే ఒకటే సజెషన్ ఇస్తానండి, పట్టుసీమ శివయ్య టెంపుల్ ఎవరైనా చూడాలనుకుంటే దర్శనం చేసుకోవాలనుకుంటే కదా పట్టుసీమ మాత్రం శివరాత్రి రోజు మాత్రం రాకండి. చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నారు, దర్శనం కూడా చాలా కష్టం అయిపోతుంది. మేమంటే సింగిల్ గా వచ్చాం కానీ పెద్దవాళ్ళకి చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళకి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చండి. ఇంత జనంలో కూడా వాళ్ళు వెళ్తున్నారంటే. ఫైనలీ మనమైతే అంతా కష్టపడి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడ టికెట్ వచ్చేసి 20 రూపీస్, 50 రూపీస్, 300 అంటే 20, 50, 300 అయితే పెట్టారండి. ఇక్కడ మేమైతే 50 రూపీస్ లైన్ లోకి అయితే వెళ్ళామండి.
నేనైతే 100% చెప్తున్నానండి. ఇంత జనాన్ని అయితే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడో వచ్చాను. కాకపోతే అప్పుడు నాకు ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్‌లోనే అయిపోయింది దర్శనం. కాకపోతే ఇప్పుడు దగ్గర దగ్గర 3, 4 గంటలు లైన్‌లో నించోవాల్సి వస్తుందండి మేము. మేమే ఇలా ఉన్నామంటే ఇంకా చిన్న పిల్లలతో వచ్చినోళ్ళ గురించి ఊహించుకుంటే అయితే నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళ ఓపికకి మెచ్చుకోవచ్చు. మీరు అక్కడ చూసుకున్నట్టయితే మెడికల్ క్యాంప్ కూడా పెట్టారండి. ఎందుకంటే ఎవరికైనా ఏమన్నా ఎమర్జెన్సీ అయినా పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి అని చెప్పేసి సేఫ్టీ సైడ్ అయితే పెట్టారు. మంచి పాయింటే ఇదైతే. అంతా కష్టపడి ఎండలో లైన్‌లో నించొని వస్తున్నాం కదా! వాటర్ ప్యాకెట్లు లేవేంటా అని అనుకున్నాను. తమ్ముడు దేవుడిలా కనిపించాడు. ఒక్కొక్కరికి బాల్ ఇసిరినట్టు ఇసురుతున్నాడండి వాటర్ ప్యాకెట్లు. భలే ఉంది సరదాగా అయితే. నాకైతే నవ్వొచ్చింది తమ్ముడిని చూడగానే. కాకపోతే తమ్ముడు చేసే మంచి పనికైతే అప్రిషియేట్ చేయొచ్చు. అన్నం పెట్టిన వాళ్ళకి అన్నదాత అంటారు కాబట్టి ఇప్పుడు నీళ్ళు ఇచ్చి తమ్ముడు వాటర్ దాత అనాలి మా తమ్ముడిని అయితే. ఎంతో మందికి ఆ దాహం వేస్తుంటే తమ్ముడు వాళ్ళ దాహాన్ని అయితే తీరుస్తున్నాడు. వచ్చిన భక్తులందరూ ఎంటర్టైన్మెంట్ అవ్వాలని చెప్పేసి ఇక్కడ కోలాటం కూడా పెట్టారండి. అందరూ కూడా అయితే బాగా చేశారు. అందరూ చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, అబ్బాయిలు, అమ్మాయిలు అందరూ ఉన్నారండి. ఒకసారి మీరు కూడా చూసేయండి సరదాగా. మేమైతే 3 టికెట్లు తీసుకున్నామండి. మీకు ఎంట్రన్స్ లో చెప్పిన టికెట్ 50 రూపాయలని. సుమారు 4-5 గంటలు జర్నీ చేసి టెంపుల్ లోపలికైతే వచ్చామండి. ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే పడద్దు అనుకుంటున్నాను. నాకు తెలిసి అయితే ఇక్కడ ఉన్న జనం బట్టి అయితే. మా ఊడైతే దండం పెడేస్తున్నాడండి ఆ జనం చూసి. హమ్మయ్య అనిపించిందండి దర్శనం అయిన తర్వాత. ఎంతో కష్టపడి 4-5 గంటల లైన్లో నించుంటాం. కాకపోతే దేవుని చూసేది జస్ట్ ఒక 5 సెకండ్లు, 10 సెకండ్లు అండి. దగ్గర అయితే 4-5 గంటలు అలా కంటిన్యూగా లైన్లో నించున్నది. ఇప్పటికీ ఇంకా మామూలుగా అయితే కాళ్ళ నొప్పులు రాలేదండి. ఇంకా అలా అయితే కాసేపు అలా సిట్టింగ్ వేస్తాం టెంపుల్ దగ్గర అయితే. ఎంతో హాయిగా అనిపించింది అలా కూర్చోగలని అంతసేపు నడిచిన తర్వాత. నేనైతే కెమెరా జూమ్ చేసి మరీ చూపిస్తున్నానండి. మీరు టెంపుల్ దగ్గర నుంచి అక్కడ వచ్చే జనం చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తున్నారో. నాకైతే చాలా దూరంగా ఉన్నారు. మీకోసం అని చెప్పేసి నేనైతే జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను. అక్కడ చూడండి మొత్తం ఒక తీర్థంలా ఉంది దూరం నుంచి వస్తుంటే. పగలే ఎలా ఉందంటే నైట్ వ్యూ ఎలా ఉంటే చూసుకుంటే ఇంకా మన వాళ్ళకి ఇంకా వ్యూ పాయింట్ నచ్చిందంటే చాలండి. ఇంకా జోబులో ఉన్న ఫోన్ తీయాల్సిందే. అలే కాదు నేను కూడా ఎంత వ్యూ పాయింట్ నచ్చిందంటే ఫోటోలు అయితే దిగుతుంటాను. మా ఫ్రెండ్స్ కూడా మంచిగా ఫొటోస్ అయితే దిగారండి. అక్కడ చాలా మంది కూడా క్లైమేట్ బాగుంది అండ్ వ్యూ పాయింట్ కూడా చాలా బాగుందని చెప్పేసి మంచి పిక్స్ అయితే దిగుతున్నారు. ఇంకా దర్శనం అయితే అయిపోయింది. ఫొటోస్ కూడా దిగేసని చెప్పేసి ఇంక మేమైతే కిందకి స్టార్ట్ అయిపోయాం. మేము మా ఫ్రెండ్స్ అయితే. తీర్థం అంటే జీల్లో ఖజ్జనం కంపల్సరీ ఉంటుందండి. చూస్తేనే నోరు ఊరిపోతుంది. మీలో ఎవరికైనా ఇష్టం ఉంటే కామెంట్ చేయండి. ఎలా ఉంది ఎలా చెప్పి చూసి తీగా ఉంది. సూపర్. ఇక్కడ ఉన్న బొమ్మలు, టాయ్స్ అన్నీ చూస్తుంటే ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళ గురించి ఊహించుకుంటేనే భయం వేస్తుందండి. ఎందుకంటే పిల్లలు అంటే ఇంకా చూసింది కొనాలి కంపల్సరీ, లేదంటే అయిపోతాం ఇంకా. ఇక్కడ మాత్రం 1-2 బోల్డ్ అని ఉన్నాయండి. తీర్థం అంటే ఇంకా మొత్తం ఇంకా పిల్లలు ఆడుకునే ఎంత ఎంటర్టైన్మెంట్ బోల్డ్ ఉంటాయి కదా. పీచ్ మిఠాయి అయితే నేను తినలేదు కానీ అన్న చేసే మేకింగ్ బాగుందని చెప్పేసి వీడియో తీసాను. మీరు కూడా చూడండి. నేనైతే అందులో రంగులు రాట్నం ఏదో ఒకటి ఎక్కుదాం అనుకున్నాను. మా ఊడైతే నువ్వేమన్నా చిన్నపిల్లడు వేటరా వెళ్ళిపోతాం పద, ఇప్పటికే చాలా టైం అయింది, సాయంత్రం మ్యాచ్ ఒకటి ఉందో చూడాలని చెప్పేసి మా ఊడు ఆపేసాడు. లేకపోతే ఏదో ఒకటి సరదాగా ఎక్కుదాం అనుకున్నాం. మళ్ళీ ఎందుకు ఆకలేసి అలా పాప్కార్న్ వైపు వెళ్ళాలనిపించిందండి. పాప్కార్న్ ఒకటి తీసేసుకొని పొట్టలో వేసేసాం.
ఇంకా ఆల్మోస్ట్ అయితే లైట్లు ఆన్ చేశారండి చీకటి పడిపోతుంది కాబట్టి. ఇక్కడ మార్నింగ్ అంటే నైట్ వ్యూ అంటే చాలా బాగుంటది అంటారు. కాకపోతే మేము ఉందాం అనుకున్నాం, కాకపోతే కుదరట్లేదు. మా ఫ్రెండ్ మ్యాచ్ ఉందని చెప్పేసి ఇంక వెళ్ళిపోదాం అన్నాడు. సరే అని చెప్పి నేను కూడా వెళ్ళిపోతున్నాను. మీరు ఎవరైనా ఎప్పుడైనా ఇక్కడ శివరాత్రి రోజు వస్తే మాత్రం నైట్ వ్యూ మాత్రం కంపల్సరీ మిస్ అవ్వకండి. కొన్ని మంది అయితే శివరాత్రి ముందు రోజు వస్తారు జాగారం చేయడానికి. ఎందుకంటే ఇక్కడ చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, మంచిగా నేచర్ అంటే గోదావరి మధ్యలో గుడి, ఇసుక, ఆ నేచర్ అంతా ఒక పాజిటివ్ వైబ్ అయితే ఉంటది ఇక్కడైతే. ఎవరన్నా వస్తే ఒకసారి ట్రై చేయండి జాగారం ఉండడానికి నైట్ అంతానా. ఎనీవే గైస్, నా వంతు మొత్తం నేనైతే క్యాప్చర్ చేసి మీ ముందుకైతే తీసుకొచ్చిన వీడియో. ఈ వీడియో చేయడానికి అయితే నేనైతే చాలా కష్టపడ్డాను. ఇంతమంది క్రౌడ్లో వీడియో తీసి వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిటింగ్ చేయడానికి. మీరు మాత్రం తప్పకుండా మన ఛానల్ ఫాలో అయ్యి లైక్ కొట్టి వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేసి మన ఛానల్కి మంచి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే కొత్తగా ఎవరన్నా వస్తే కనుక మన ఛానల్ ఫాలో అవ్వండి. ప్రతి వీడియో మీకు పక్కా ఎంటర్టైన్మెంట్ చేస్తాను, నాది రెస్పాన్సిబిలిటీ.